ఏమైంది మీకు నడుంకి రాడ్ వేసారేంటి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే చేసానండి. చేస్తే కరెంట్ షాక్ కూడా వేసి పడిపోయాను. టీవీ రిపేర్ చేసుకుంటారా మీరు? ఇప్పటికీ చేస్తారా? చేస్తాను. ఇప్పుడు ఖాళీ ఉంటే ఒంట్లో బాగుంటుంది చేస్తాను. ఇలా బెడ్ మీద ఉండి కూడా మీరు పని చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తాను. నాకు పడుకోవడానికి పెద్ద ఇష్టపడనండి. ఏదో పని చేయాలనిపిస్తుంది. మీకు పెళ్ళి అయింది అనుకుంటాను. పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందండి. పెళ్ళైన 3 సంవత్సరాలకి మీకు ఇలా జరిగింది. మరి ఆవిడ లేరా ఇప్పుడు? లేదు, నేనే పంపించేసాను. ఏమ్మా ఆవిడ వెళ్తానన్నారా? ఇంక వీళ్ళందరూ ఇష్టమైన పంపించారు కానీ ఆవిడకి ఇష్టం లేదండి వెళ్ళడానికి. ఇప్పటికీ ఇష్టం లేదండి. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను నీకు సేవ చేసుకుంటూ ఉంటానని అనేది. చిన్న వయసు అప్పటికే. ఇంక నాతో నీకు ఇబ్బంది ఎందుకు, నీకు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదని మా బావగారే బెలుగుని పంపించారు. ఇప్పుడు ఆవిడకి పిల్లలా? బాబు వస్తారు ఎప్పుడైనా అప్పుడప్పుడు చూడండి? వస్తారు, అందరూ వస్తారు. అవునా? ఇప్పటికీ అలా ఫోన్లో మాట్లాడుకుంటారు, వస్తారు చూడడానికి. అలా అత్తయ్య గారు వస్తారు, అందరూ వస్తారు. అమ్మో, వాళ్ళు ఇంకా గ్రేట్ ఫ్యామిలీ. ఇంకానండి, డబ్బుకు పేదవాళ్ళేమో తప్ప మనసుకు మాత్రం అందరికంటే అంబానీ కంటే కూడా చాలా రిచ్గా ఉంది వీళ్ళ మనస్తత్వం అంతా కూడా. నమస్తే అండి. మీరందరూ ఒకటే ఫ్యామిలీ? అవునండి. ఈయన మీకు ఏమవుతారు? బావగారండి. ఇతనికి అన్నయ్య అవుతారు. మీ అన్నయ్య గారా? మీ పేరండి? మేము వచ్చింది మీకోసమే. నా పేరు గోవింద్. గోవింద్ గారు, ఏమైంది మీకు నడుంకి రాడ్ వేసారేంటి? వెనకంతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే చేసానండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ లేబర్గా చేశాను, విలేజ్ హెల్పర్ కన్నా. చేస్తే కరెంట్ షాక్ కూడా వేసి పడిపోయాను. కరెంట్ షాక్ కొట్టిందా? ఎనుముకి ఇరిగిపోయింది. అంటే మీరు స్తంభం ఎక్కారా? ట్రాన్స్ఫర్, ఆ ట్రాన్స్ఫర్ నుండి ఐటీ నుండి పడిపోయి రాయి ఉంటుంది, సర్వీస్ రాయి అంతా రాయి పడిపోయాను. ఎలా పడిపోయి జారిపోయారా ఏంటి? ఆ మీద షాక్ కొట్టింది. లైన్ ఉంటుంది, హెచ్డి లైన్ ఉంటుంది. ఆఫ్ చేసే కదా ఎక్కుతారు ట్రాన్స్ఫర్? ఓ లైన్ ఓపెన్ అవ్వలేదు, చూసుకోలేదు. వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఆ బేడ్ ఓపెన్ అవ్వక కంటి కనపడక అది ఓపెన్ అయిపోయింది అనుకొని ఎక్కేసాను. అది ఎక్కడం వల్ల అది లైన్ కడుగు గ్యాప్లో కొడుతుందండి. పైనుంచి ఎన్ని అడుగులు స్తంభం నుంచి పడిపోయారు? 8, 9 అడుగుల నుంచి పడిపోయింది. మరి కరెంట్ అంత బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. కరెంట్ షాక్ కొట్టిన దానికి మంచి బాడీలా ఉండదు, మన బాడీ మనకు కంట్రోల్ ఉండదు. అంత ఫ్రీ అయిపోద్ది అంతా. మరి వెంటనే ఎవరైనా హాస్పిటల్ వచ్చారు, డిపార్ట్మెంట్ వచ్చారు. మీరు ఇలా బోర్లోనే పడుకోవాలా లేకపోతే పక్క తిరుగుతాను? పక్క తిరుగుతాను. మీకు ఎవరైనా సపోర్ట్ చేయగలుగుతారా? మీకు మీరే చేసుకోగలుగుతారా? ఒక్కసారి చేస్తారండి, ఒక్కసారి ఒప్పుకుంటే చేస్తాను, లేదంటే కలవండిపోవడం. భోజనం చేసేటప్పుడు మేడం ఇలా పక్క తిరుగుతారు. భోజనం చేసినప్పుడు ఇలా పక్క తిరుగుతారు. కూర్చోవటం కూడా చేయలేరండి? కూర్చుంటారు కానీ కదా 5 నిమిషాలు బ్రష్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చుంటారు. నడుము సపోర్ట్ చేయదు కదా. ఇక్కడ నుంచి ఏం తెలియదండి. కిందది స్పర్శ తెలియట్లేదే. అన్ని మంచం మీద. ఎవరు చేస్తున్నారమ్మా? మీరే చేస్తున్నారా? వదిన గారు మీరు? మీ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు, మీకు బావగారు, ఇంకా తండ్రి అనుకునే చేయాలి. ఈ పక్క ఇల్లు మీ ఎవరు అన్నదమ్ముల? మీరు మీరు కొద్ది రోజులు ఆయన కొద్ది రోజులు చూసుకుంటున్నారా? క్షీణించడానికి వస్తారండి వాళ్ళు. భోజనం వాటన్ని మేమే చూసుకుంటాం. అన్నయ్యకి ఇలా జరిగినందుకు 2 అన్నదమ్ములు పట్టించుకోకుండా వదిలేదు, మీకున్న దాంట్లో ఏదో చేసుకుంటున్నారు. ఏంటి ఎలక్ట్రికల్ ఇవన్నీ ఉన్నాయి? అప్పుడు చేసానండి. ఎప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఇవన్నీ? ఇప్పుడు ఇలా మంచి ఒక్కో చెట్టు ఒక్కో ఒంట్లో బాగుంటే. ఎవరు మీరే చేస్తారా? చేస్తారండి. టీవీ రిపేర్ చేసుకుంటారా మీరు? ఇప్పటికీ చేస్తారా? చేస్తాను. ఇప్పుడు ఖాళీ ఉంటే ఒంట్లో బాగుంటుంది చేస్తాను, చేయను. ఇలా బెడ్ మీద ఉండి కూడా మీరు పని చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు? నాకు పడుకోవడానికి పెద్ద ఇష్టపడనండి, ఏదో పని చేయాలనిపిస్తుంది.
చాలా గ్రేట్ అండి. అంటే ఏదో ఒకటి అంటే అవుతుందా అవ్వదా తెలియదు కానీ మరి మీకు ఎవరో ఒకరు హెల్పర్ ఉండాలేమో కదా పక్కన. ఉండాలి తప్పసారి ఉంటారండి. చెయ్యాలి. మీకు పెళ్ళి అయింది అనుకుంటాను. పెళ్ళయిందండి. పెళ్ళయింది. పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందండి. పెళ్ళైన 3 సంవత్సరాలకి మీకు ఇలా జరిగింది. అప్పుడు మీకు పిల్లలు ఏం కలగలేదా? లేదండి, కలగలేదు. లేదు. మరి ఆవిడ లేరా ఇప్పుడు? లేదు, నేనే పంపించేసాను. మీరే పంపించేశారా? ఎందుకు ఏమ్మా? అప్పటికి ఇంకా ఎందుకు నా తోటి ఇంకా ఉంటానో పోతానో నాకే తెలీదు, నీ జీవితం నేనేది పాడు చేయాలని చెప్పి మా మామని మళ్ళీ ఒప్పించి మీరు ఎట్టిన సామాను ఏమన్నా సరే మొత్తం పంపి అడ్డిపోండి నాకు వద్దని చెప్పి పంపించేసాను. మీకు అంటే ఇంత కష్టం వచ్చిన టైంలో నా భార్య నాతో ఉంటే బాగుంటుంది. ఉంటారు ఉన్నదండి, తప్పు ఆవిడ అన్నం కావద్దు. ఆవిడ వెళ్తానన్నారా? అతను ఉండిపోతాను ఉన్నది నాతో ఇప్పటికీ కూడా అలా ఉంటుంది. చేస్తా, ఫోన్ చేసుకొని మాట్లాడుతుంది. అవునా? అంతే. ఆవిడ పెళ్లి చేశారా వాళ్ళ తల్లిదండ్రులు? మీరే చెప్పి పంపించారా? పంపించేసాను. ఆవిడ వెళ్తానన్నారా? వెళ్తానలేదా? ఒప్పుకోలేదు, నేనే బలత్కారం పంపించేసాను. ఏమో బాగా ఉండే వాళ్ళ ఇద్దరు, మీరు కూడా బాధపడుతున్నారంటే. ఇప్పుడు ఆవిడకి పిల్లలా? పిల్లరండి, పాప బాబు. పాప బాబా వస్తారు ఎప్పుడైనా అప్పుడప్పుడు చూడాలి? వస్తారండి, అందరూ వస్తారు. అవునా? అందరూ వస్తారు. గ్రేటే. అవునా? చాలా మంచి మనస్తత్వంతో ఉన్నారు ఈ కుటుంబ సభ్యులందరూ కూడాను. మీకు ఇలాంటి స్థితిలో ఉండి కూడా ఆవిడ జీవితం పాడైపోకూడదు అని ఆవిడ కోసం ఆలోచించారు కుటుంబ సభ్యులందరూ. అంటే ఆవిడకు పెళ్ళి అవ్వాలి, ఆవిడ ఫ్యామిలీ బాగుండాలి అని ఆలోచించారంటే చాలా గ్రేట్ అమ్మా. అసలు మీరు అందరు కలిసే పంపించారు ఆవిడని? అప్పుడు మ్యారేజ్ అవ్వదండి వీళ్ళకి ఇంకా మ్యారేజ్ మ్యారేజ్ అవ్వలేదు. మీకు ఒక్కరికే అయింది? అన్నీ ఉన్నాడు, నాకంటే పెద్దలు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మరి మీ అమ్మగారు కూడా ఏం అనలేదా? తను పంపించేస్తే ఎలాగా నీకు మరి సేవ చేయడం? లేదండి, వీళ్ళందరూ ఇంకెట్లేదు. అందరూ ఆవిడకి ఏదో పెళ్లి చేసి ఇంకెందుకు వెళ్తే ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది, వయసు చిన్నది కదా, ఇంకా ఆవిడ ఇంకెలాగే మా అందరం పడుతున్నాం, ఇంకా ఆవిడ ఎందుకు పడ్డమని ఇంకా ఆవిడని ఇంకా వీళ్ళందరూ ఇష్టమైన పంపించారు. కానీ ఆవిడకి ఇష్టం లేదండి వెళ్ళడానికి, ఇప్పటికి ఇష్టం లేదండి. ఇప్పటికి అలా ఫోన్ లో మాట్లాడుకుంటారు, వస్తారు చూడడానికి. అలా అత్తయ్య గారు వస్తారు, అందరూ వస్తారు. ఇంకానండి వస్తారు, ఇంకా అలా అడవేం లేదండి. డబ్బుకు పేదవాళ్ళేమో తప్ప మనసుకు మాత్రం అందరికంటే అంబానీ కంటే కూడా చాలా రిచ్గా ఉంది వీళ్ళ మనస్తత్వం అంతా కూడా. మీకు మరి ఆకలి వేసినా ఏమేసినా ఇంకా వేరే వాళ్ళపైన మీరు డిపెండ్ అవ్వాలి. బాత్రూమ్ వచ్చినా ఏదైనా కూడా ఇంకా డిపెండ్ అవ్వాల్సిందే. మీ తమ్ముళ్ళు అన్నయ్య ఇద్దరు చూసుకుంటున్నారా? గోవింద్ గారు ఏమైనా తిన్నారా? ఇంకా తినలేదా? ఓకే, అవునులే, మేమే తొందరగా వచ్చాం, 7:30 అవ్వలేదు ఇంకా, పొద్దున్న 7:30కి వచ్చాం. అంటే బరువైన పనులు కాకపోయినా మీకు మీరుగా నడుచుకొని మీ పనులు మీరు చేసుకునేటట్టు ఉన్నా బాగుండేది కదా. అలా మంచం మీద ఇలాగ ఉండిపోకున్నా మీకున్న ఏదో ఒక పని చేయాలన్న ఒక మంచి తపనతో ఉన్న వ్యక్తులు కాబట్టి కనీసం భగవంతుడు మీకు ఆ చిన్న ఇది చేసుకున్నా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈయన ఏదో ఒకటి తనకు వచ్చిన పని ఏదో ఒకటి చేతనైంది. ఆ రిపేరింగ్ అనో, టీవీలు, రేడియోలు, ఏవో ఒక రిపేరింగ్లు పని చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు ఇలా ఉన్నప్పటికీ కూడా. సో భగవంతునికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉందని ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాకు ఎందుకులే నేను ఇంకేం చేస్తానులే అని డీల్ అయిపోకుండా మైండ్ డైవర్షన్ కోసం ఏదో ఒక పని పెట్టుకున్నారు కదా. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్న చోటనే ఉండిపోకుండా ఇంకొక పని, వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదో ఒక రూపంలో, అలా బెడ్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది వీల్ చైర్లో వెళ్తూ ఏదో పని చేసుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి చాలామంది మనలో ఉన్న వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని. చాలామంది బద్దగస్తులకి ఇలాంటి వాళ్ళ వీడియోలు చూపించాలండి. అది చాలా గ్రేట్, చాలా అప్రిషియేట్ చేయాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా. భోజనం అదైతే మీరే పెడతాండి, భోజనం మొత్తం మీరే పెట్టుకుంటారు. వాళ్ళు స్నానం వేయడానికి కొన్ని నా రోజు స్నానం వేయాలండి. వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు? వాళ్ళు వ్యవసాయం పని. వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మీకు లేదా వ్యవసాయం? మాకు వ్యవసాయం ఉంది కానీ మనకి ఇక్కడ సరిపోదు కదండి. నాకు అయినా కరెంట్ వెళ్ళిపోతారు. నాకు మా పిల్లలతో పిల్లడానికి చేయడమేనండి సేవ. ఇంకేది కావాలన్నా మరి ఇంక అన్ని మంచం మీదకే, బ్లడ్ మీదకే ఇవ్వడమే. అతను తీసుకునే అవకాశం అయితే ఏమీ లేదు ఇంకా. సరే అమ్మా, సరే గోవింద్ గారు, మీకు బియ్యం తెప్పిస్తాను, తీసుకుంటారా?
ఇందులో నిత్యావసర సరుకులన్నీ ఉన్నాయి. మీరే వంట చేస్తున్నారు కాబట్టి, వంట చేసి పెడుతున్నారు కాబట్టి మీరు అన్నారు, మంచి మాట అన్నారు, మా పిల్లలతో పాటు పిల్లలేనని చెప్పేసి అని అన్నారు. ఈ రోజుల్లో కుటుంబం కలిసి ఉండడమే చాలా అరుదుగా ఉంది. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి మీరు చూసుకుంటున్నారు. అందులోనూ అఫ్కోర్స్ ఆయన వల్ల మీ ఆయనకు కూడా ఉద్యోగం రావటం అది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి మర్చిపోకుండా నిజంగానే పిల్లడి కిందనే చూసుకొని ఆ మాత్రం లేకపోతే తప్పదని చెయ్యాలండి. ఉద్యోగం ఉందని కాదు, ఉద్యోగం లేకపోతే ఎక్కడో గెత్తండి. అదే ఇవి బియ్యం అమ్మ తీసుకోండి. మీరు ఈ స్థితిలో ఉండి కూడా మీ భార్య కోసం కూర్చోండమ్మా. మీ భార్య కోసం ఆలోచించారు, ఆమె లైఫ్ బాగుండాలని ఆలోచించారు. అసలు అలాంటి మంచి మనసు దేవుడు మీకు ఇచ్చినందుకు మరి ఎందుకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అనేది తెలియదు. సరే, ఇంకేది జరిగినా మళ్ళీ మనం వెనక తీసుకోలేము కాబట్టి మీరు ఇంకొకరు మేలు కోరుకున్నారు కాబట్టే వీళ్ళందరూ మీ చుట్టూ ఉన్నారండి. ఇలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చాలా బాధపడుతూ ఉన్నారు. బట్ ఈయన ఫేస్లో బాధ, మనోవేదన అనేది ఉంది, లేదని ఏం కాదు. కానీ కాకపోతే ఉన్న దాంట్లో కూడా ఇంకొకరు బాగుంటే చాలు అన్న ఆనందం ఈయన ఫేస్లో కనబడుతుంది. సో చాలా గ్రేట్ అమ్మా, మీ మంచి మనసుకు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. అది ఇది మీకండి బట్టలు. ఇలాంటి మనసు ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు ఇంత మంచి మనసు ఇచ్చినందుకు. లోపల ఎంత ఏడుస్తున్నారో ఆ ఏడుపుని కూడా కంట్రోల్ చేసుకుంటూ, బాధపడకండి, ఏడుపుని కూడా కంట్రోల్ చేసుకుంటూ నా బాధ ఏదైతే పడతానులే, నాతో పాటు వేరే వాళ్ళు పడకూడదు. అసలు భార్య విషయంలో అలా ఎవరు ఆలోచిస్తారమ్మా, అలా వదలరు కూడా. ఆ పిల్ల నేను వెళ్ళను అన్నా కూడా బలవంతంగా ఈయన పంపించేసి ఆమెకు లైఫ్ ఇచ్చారు. ఆమెకు పెళ్ళి అయిపోయేటట్టు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారంట. ఎంత మంచి హృదయం ఉంటే కనుక ఆవిడని అలా పెళ్లి చేసుకోమ్మా, నా లైఫ్ ఏదో అయిపోయింది, నాతో పాటు నువ్వు బాధపడకూడదు, నాలాంటి లైఫ్ ఏదో ఉంది, నీ లైఫ్ బాగుండాలని ఎంత మంచి ఆలోచన. అసలు గ్రేట్ అండి. మీకు ఫైనాన్షియల్గా అంటే కష్టం ఉంది అని నేను అనను, మానసికంగా మీకు చాలా కష్టం ఉంది. అది ఎవ్వరూ తీర్చలేదు కూడా, స్పెషల్గా మీకే. మీరు కష్టపడుతూ కూడా ఇంకొకరికి లైఫ్ ఇచ్చారు అంటే అసలు దేవుళ్ళు ఎక్కడో ఉండరు, మీలాంటి వాళ్ళ రూపంలోనే కనబడతారేమో. చాలా సంతోషం అండి మిమ్మల్ని అంటే ఇలాంటి వ్యక్తులు కలవడానికి నేను చాలా ఫస్ట్ టైం సంతోషపడుతున్నాను అనమాట. నేను చాలామందిని ఇలాంటి చెట్టు మీద నుంచి పడిపోయిన వాళ్ళని, లేకపోతే లారీ యాక్సిడెంట్లు వెన్నుపోసి విరిగిపోయిన వాళ్ళని, వాళ్ళ చుట్టూరు అయితే వైఫ్ వదిలేసి వెళ్ళిపోవాలి అంతే, వదిలేసి వెళ్ళిపోవటమే తప్ప ఇలాగ భర్తే స్వయంగా పంపించడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో అందుకుగాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమైనా నేను వచ్చానండి. ఇవి ఏవైనా ఎందుకైనా పనికొస్తాయేమో, 10,000 రూపాయలు ఇస్తున్నాను. మీరు ఏమైనా మందులకో దేనికో స్పెషల్గా ఏమైనా ఉంటే ఖర్చు పెట్టుకోండి, ఓకేనా? మీరు ఎలాగూ వెళ్ళలేరు కాబట్టి మరి మీ ఇంట్లో వాళ్ళది ఎవరికో పేరు మీద వేసుకొని ఇంకేదైనా ఉంటే వాడండి అమ్మా. ఇంకేమైనా మందులకి ఏమైనా కావాలంటే కూడా చూసుకోండి కొంచెం. అలా చాలా మంది వచ్చారండి, అలా చూసుకోవడం తప్ప వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఎవరో ఇలా చెప్పడం చేయడం అనేది లేరండి. ఎవరన్నా ప్రసాద్ గారు ఎవరు ఏ సాయం చేయలేదు ఇప్పటి వరకు మీకు? నాయకులు వచ్చారండి, వచ్చేవారు, చూసారు, వెళ్ళిపోయేవారు. మీకు ఏదో చేస్తాలండి చూస్తాలండి అని ఊరు కానీ వెళ్ళిపోయారు. ఎవరు ఏ సాయం చేయలేదండి. ఇప్పుడు మీరు వచ్చారు, మీరే సాయం చేశారండి. ఓ అవునా? ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఈయన మీరు ఎంప్లాయీ అక్కడ చేశారు కదా, మీ స్టాఫ్ తరఫున అప్పట్లో ఎవరు రాలేదా? హాస్పిటల్కి వచ్చి పెట్టుకున్నారండి అప్పుడు. ఆ తర్వాత నుంచి ఎవరు ఇలా నాయకులు ఎవరు కూడా రాలేదు. మీరు ఈ పరిస్థితిలో ఉండి మిమ్మల్ని ఓటు వేయడానికి ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్ళారా? తీసుకెళ్ళారు. ఓటు వేయడానికి ముందుగా తీసుకెళ్ళిపోతారండి. ఓటు కూడా ముందుగా ఏం చేస్తారండి, ముందుగా ఎక్కువసేపు ఉండలేరు, మళ్ళీ తీసుకెళ్ళడానికి వస్తారండి. అప్పుడు వేయని వస్తారండి. తర్వాత మరి మళ్ళీ 5 సంవత్సరాల కోళ్ళు రారండి. ఇంకా వీళ్ళు భార్యాభర్తలుగా ఉండాలంటే ఎలా ఉండాలని అనుకుంటారండి అందరూ. అప్పుడు అంతే కదా మరి. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను నీకు సేవ చేసుకుంటూ ఉంటానని అనేది. కానీ ఏ పిల్లలు ఉంటే ఉండిపోనండి. పిల్లలు లేక అప్పటికే చిన్న వయసు అప్పటికే ఇంక నాతో నీకు ఇబ్బంది ఎందుకు, నీకు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదని మా బావగారు బెలుగుని పంపించారు. ఎవరికి ఇష్టం లేదండి, వాళ్ళ అమ్మాలకి ఇష్టం లేదండి. అలా ఆలు కూడా ఉండిపోమని వారండి. మీ మనసు అసలు మీ దగ్గర ఇలా ఉంటున్నప్పుడు నాకు అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈయన దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాను కానీ ఎప్పుడు ఇలాంటి థాట్ రాలేదు. కానీ ఇక్కడ ఎందుకు కూర్చుంటే నాకు నా బ్రెయిన్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వ్యక్తుల దగ్గరే కదా మనం ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే ఇంకొకరి కోసం బాగుండాలని కోరుకుంటామో అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టే. కానీ 2-3 సార్లు ఫోన్ చేద్దాం అనుకుంటాను.
నాకా ఆ. లైన్కి వెళ్తుందా కలదా లైన్కి వెళ్తుందా కలదా అని అలా డోర్ ఆగిపోయింది. ఉమ్. అది ఉమ్. ఇంకా మీరు వస్తారో రారో కూడా నా కళ్ళను చూసాను. మంచి మాటలు చెప్పారు కదా, బాగా సంతోషంగా అది ఉమ్. సరే గోవింద్ గారు, ఉన్నంత వరకు కూడా ఇదే సంతోషంతో మీ జీవితం ఉన్నంత వరకు ఇదే సంతోషం కంటిన్యూ అవ్వాలి. అంటే మీ మనసు సంతోషంతో, అవునండి. అది మీ మనసు సంతోషంతోనే ఇంకొకరి కోసం ఆలోచించే విధంగానే మీరు లైఫ్ అంతా ఉండాలని చెప్పేసి, అమ్మ మీరు ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని, ఆయనకి వయసు పెరిగి కొద్ది కూడా ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని ఆయన ఇంకొంచెం ప్రేమగా అంతే చూసుకోగలిగితే కనుక మీ పిల్లలకి మీరు ఇంక తిరిగి చూసుకోక్కర్లేదమ్మా. వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వలేదని అనుకోకండి, ఏదో రకంగా మంచిగా settle భగవంతుడు ఏది ఎక్కడ తప్పదండి. భగవంతుడు వాళ్ళే చూస్తారు కదా, మనకి ఇలా చూస్తే మన పిల్లలు చూస్తారు కదా. బాగా చెప్పారు. అందరూ ఇలాగే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. సంతోషంగా ఉండండి. వెళ్ళొస్తాను. నమస్తే.